హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రవిచంద్. నేను నా వెంటోకి కూలెంట్ ఫ్లష్ చేస్తున్నాను. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కూలెంట్ ట్యాంక్లో మొత్తం రెడ్గా ఫామ్ అయింది, రస్ట్ ఫామ్ అయింది. సో ఫ్లష్ ఇంటేక్ పైప్, అదే ఇక్కడ వచ్చే పైప్ని నేను డైరెక్ట్గా రిమూవ్ చేసి బకెట్లో వేసేసా. చూడండి ఎంత ఫోమీగా అయిందో. నేను యూజ్ చేసింది అమెజాన్లో వర్త్ది రెడ్ కలర్ కూలెంట్ ఉంటుంది కదా, అది యూజ్ చేసా. ఫస్ట్ టైం యూజ్ చేసా. మొత్తం ఫోమే ఫామ్ అవుతుంది. ఎంత ఒక 15K కూడా తిరగలేదు యూజ్ చేశాక. సో నేను రికమెండ్ చేయను. చీప్ బ్రాండ్స్, చీప్ ప్రోడక్ట్స్ వాడకండి, ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. నేను ఫస్ట్ నుంచి డాక్యుమెంట్ చేయడం మర్చిపోయాను. ఇది థర్డ్ బకెట్, ఈ సైజ్ బకెట్తో థర్డ్ బకెట్ అయినా సరే ఇంకా వాటర్ కలర్ మారలేదు. ప్యూర్ రెడ్ కలర్ కూలెంట్ రస్ట్ ఫామ్లోకి వచ్చేసింది. ఇది 3 శాంపిల్స్ నేను తీసాను, 1, 2 and 3. యాక్చువల్గా ఇంతకంటే డార్క్ షేడ్ ఉంది, కానీ అప్పుడు నేను వీడియో స్టార్ట్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్గా వీడియో చేద్దామని నేను వర్క్ స్టార్ట్ చేయలేదు. ఏదో స్పాంటేనియస్గా చేస్తుంటే ప్రోడక్ట్స్, చెత్త ప్రోడక్ట్స్ వాడి ఎవరు హెడేక్స్ పడొద్దు అని తర్వాత అనిపించి స్టార్ట్ చేశాను వీడియో తీయడం. ఈ షేడ్లోకి వచ్చేసింది అండ్ ఫోమ్ రావడం తగ్గిపోయింది. ఇంకా ఇదిగోండి నీ కూలెంట్. ఎప్పుడైనా ఇదిగోండి ఈ కలర్లో ఉండాలి. ఇది చూసారా, డార్క్ పింక్. ఎవరినైనా నమ్మి వెహికల్ ఇస్తే వాడు ఏ ప్రోడక్ట్స్ వాడతాడో మనకే తెలీదు. మనం దగ్గరుండి రిపేర్ చేయించుకోవడం బెస్ట్. ట్యాంక్ కూడా డార్క్ రెడ్లో ఉండింది. కొంచెం షేడ్ అయితే మారింది, మరీ అంతగా మారలేదు. లోపలైతే వాటర్ లేవు. ఇలాగ 2 బకెట్ సిస్టమ్ తోటి ఫ్లష్ చేశాను. ఇంకా అవ్వలేదు, నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇంకొక హాఫ్ బకెట్తో చేసి తర్వాత ఇంకా న్యూ కూలెంట్ యాడ్ చేస్తాను. యాక్చువల్గా అవి నేను టాపప్ కోసం తెప్పించా, అంటే టాపప్ చేద్దాము చాలా రోజులు అయింది అని. కానీ ఇప్పుడు ఆ కూలెంట్ సరిపోదు నాకు. మళ్ళీ వెళ్ళి షాప్స్లో వెతికి ఇంకొక 2 లీటర్స్ పట్టుకొని రావాలి. టోటల్గా 6 లీటర్స్ పడుతుంది. సో చూడాలి ఎలా జరుగుతుందో. ఫస్ట్ 3 లీటర్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 2 లీటర్స్. ఇందులో మనం 2 వేస్లో చేయొచ్చు. ఒకటి ఒరిజినల్ మొత్తం కూలెంట్ ఒక్కటే యాడ్ చేయొచ్చు, లేదు అంటే ఇవి 3 బాటిల్స్ యాడ్ చేసి ఇంకొక 1 లీటర్ ఆర్ 1.5 లీటర్ మన బ్యాటరీ డిస్టిల్ వాటర్ ఉంటాయి కదా, వాటితో చేసేయచ్చు. వాటిని టాపప్ చేయొచ్చు. ఎమర్జెన్సీ నా దగ్గర లేదు కాబట్టి, నేను ఎలాగో చేస్తున్నాను కాబట్టి నేను ఒరిజినల్ కూలెంట్ పట్టుకురావడానికి ట్రై చేస్తాను. ఇవి నేను మినరల్ వాటర్తో చేస్తున్నా, అంటే మన ఆర్ఓ వాటర్. ఇవి నార్మల్ ట్యాప్ వాటర్ కాదు, మున్సిపల్ వాటర్ కాదు. ఈ వాటర్స్లో, ఈ ట్యాప్ వాటర్ మున్సిపల్ వాటర్స్లో ఈ కొంచెం మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ వల్ల మనకి రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం వెహికల్ పార్కింగ్లో ఉంచితే మెటల్కి వాటర్కి రియాక్షన్ అయ్యి రస్ట్ ఫామ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఆర్ఓ వాటర్ ఆర్ బ్యాటరీ డిస్టిల్ వాటర్ యూజ్ చేస్తే బెటర్. ఇంకొకటి, అక్కడ చేస్తూనే మీటర్ వైపు ఒక లుక్ వేయాలి, ఓవర్ హీటింగ్ లైట్ ఏమైనా వస్తుందా అని. ఇవన్నీ చూసుకుంటూ చేస్తే మనకి ఏ మెకానిక్ తోటి అవసరం లేదు. ఇలాంటి సిల్లీ వర్క్స్కి కూడా అదే VW డీలర్ అయితే 9,000 తీసుకుంటాడు ఇలా ఫ్లష్ చేసి ఇవ్వడానికి. బయట వాళ్ళు ఎంత లేదన్నా 3-4,000 తీసుకుంటారు. సో